పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత్ పాక్ మధ్య ఆంక్షల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే రవాణా, వీసా సర్వీసెస్, ఎయిర్ లైన్స్ సేవలపై ఆంక్షలు విధించగా తాజాగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నుంచి ఎగుమతులు, దిగుమతులపై నిషేధం విధించింది. అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ఉగ్రదాడులతో రెచ్చిపోతున్న పాక్ను ఆర్థికంగా మరింత కట్టడి చేయాలని భావిస్తోంది భారత్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి. ఇక సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదొస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా భారత్ మరో కీలకమైన నిర్ణయం ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా చెప్పింది. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పహల్గామ్ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎల్ఓసిలో కంటిన్యూస్ గా కాల్పులు చేస్తూనే ఉంది పాకిస్తాన్. ఏం మాత్రం కూడా ఆగడం లేదు, ఎక్కడ కూడా వెనకాడటం లేదు. టోటల్ గా కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంది. 9 డేస్ నుంచి ఫైరింగ్ జరుగుతూనే ఉంది. మరి భారత్ మీద ఉగ్రవాదులను పంపించి భారత్ లో అలజడి సృష్టించి తిరిగి భారత్ మీదే కాల్పులు జరుపుతుంది. కాబట్టి పాక్ కి తగిన గుణపాఠం చెప్పాలని అష్ట దిగ్బంధనం చేయబోతుంది భారత్ పాకిస్తాన్. ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఇక మిసైల్స్ తో దాడులు చేయబోతుంది. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో వార్ షిప్స్ అన్ని పెట్టారు. ఇక గగనతలాన్ని టోటల్ గా బంద్ చేశారు. అలాగే రాడార్స్ పెట్టారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఫ్లైట్స్ కానీ ఏమీ రాకోకుండా మొత్తం టోటల్ గా స్టెప్ బై స్టెప్ అంతా కూడా పాక్ ఊబిలోకి దిగిపోతుంది. మరి ఈ నేపథ్యంలో పాక్ ఇప్పటికైనా తన వైఖరిని మానుకోకపోతే ఇక యుద్ధం తప్పదని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది. యుద్ధ ఏర్పాట్లు మాత్రం ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లోని జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 14 లో సెక్షన్ ఆఫీసర్ పై రాకేష్ జైష్వాల్ చేయి చేసుకున్నాడంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఆఫీస్ కు తాళం వేసి బైఠాయించారు. ఒక ప్రభుత్వ అధికారిపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదీస్తున్న ఉద్యోగులు రాకేష్ జైష్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 14 లో సెక్షన్ ఆఫీసర్ పై రాకేష్ జైష్వాల్ చేయి చేసుకున్నాడంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, రాకేష్ జైష్వాల్ ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారు అన్న దాంట్లో వాస్తవం ఎంత? ఉద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది అక్కడ? సెక్షన్ ఆఫీసర్ కి తను ఎవరైతే జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్ వెళ్ళే సందర్భంలో అక్కడ సెక్షన్ ఆఫీసర్ తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అతనిపై చేయి చేసుకున్నారని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఆరోపిస్తున్నారు. ఆరోపించడంతో పాటుగా మొత్తం విధులు బహిష్కరించి
ఆ సెక్షన్ కు స్థానం వేసి మరి ముందు ఆఫీస్ ముందు బైఠాయించి ప్రస్తుతం ధర్నా చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఉద్యోగులు చెప్తున్నారు ఖచ్చితంగా అతను దాడి చేశాడనే విషయాన్ని చెప్తున్నారు. కేవలం తను గట్టిగా మాట్లాడాను, అతను మందలించే ప్రయత్నం చేశానని మాత్రం కార్పొరేటర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇంకా పై అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లారు కాబట్టి అతనిపై సీరియస్ చర్యలు చేపట్టాలంటూ కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ కేసు నమోదు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ప్రస్తుతం అయితే అక్కడ ధర్నా కొనసాగిస్తున్నారు. కార్పొరేటర్ మాత్రం తాను కేవలం పని విషయంలో నిలదీశాను, ఎక్కడ కూడా అతనికి దాడి చేయడం కావచ్చు, భౌతికంగా ఎలాంటి దాడి చేయాలని మాత్రం ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగులంతా కూడా అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా విధులు బహిష్కరించి ధర్నా కొనసాగిస్తున్నారు. శీలా. రైట్, థ్యాంక్ యూ రమణ. ఏపీ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను తిరిగి పట్టాలెక్కించారు. అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలుస్తుంది అన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి శుభసూచకమని తెలిపారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు మోడీ. రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలైంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కేవలం 58 రోజుల వ్యవధిలో రైతులు 34,281 ఎకరాల్ని భూసేకరణలో ఇవ్వటం ఒక చరిత్ర. రైతులకు ప్రభుత్వం పరిహారం కాకుండా అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించడం ద్వారా రాజధాని అభివృద్ధి ఫలాలను వారికి అందేలా చేసింది. దేశానికే గర్వకారణంగా నిలిచే మహత్తర రాజధానిని నిర్మించాలని తలపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాతి కాలంలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు శిథిల కూపాలుగా మారిపోయాయి. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ విధ్వంసాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అమరావతి పరిరక్షణకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారు. వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాటానికి అండగా నిలిచాయి. కోవిడ్ మహమ్మారిని, తుఫానుల్ని, ప్రకృతి విపత్తుల్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమించారు. పాదయాత్రలు చేశారు. ఒక పక్క ఉద్యమం కొనసాగిస్తూనే కోర్టుల్లో న్యాయ పోరాటం కూడా చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని, నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు 2022 మార్చి 3న చారిత్రక తీర్పు చెప్పింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంలో అమరావతి అంశం మళ్లీ పునరుజ్జీవం పొందింది. ఏపీ కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించిన మహోజ్వల ఘట్టానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. 2 రైల్వే లైన్లను జాతికి అంకితం చేశారు. అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలుస్తుందన్నారు. అమరావతి ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి అన్నారు.
స్వర్ణాంధ్ర నిర్మాణానికి అమరావతి శుభసూచకమని తెలిపారు. అమరావతిని విద్య, వైద్య రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు మోడీ. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని పనులు శరవేగంగా జరుగుతాయి. ఎన్టీఆర్ కల సాకారం చేద్దామన్నారు మోడీ. ఆంధ్రప్రదేశ్ని అత్యున్నతంగా తీర్చిదిద్దే శక్తి అమరావతికి ఉందని తెలిపారు. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపమన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికే ఇదో చరిత్ర అన్నారు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్రం సహకారం, ప్రధాని మోడీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. 5 కోట్ల మంది ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా నిర్మిస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్లీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years' time. With your kind cooperation, we will get it done. రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లరు. చంద్రబాబు పాలనా దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతాం. అమరావతి రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలుస్తుంది. అమరావతికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు. భవానీమాత మోడీని మరింత శక్తిమంతుణ్ణి చేయాలి అని పవన్ ఆకాంక్షించారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోతే చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారు. అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని అన్నారు. ఆపేదానికి, పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అమరావతి అన్స్టాపబుల్ అన్నారు మంత్రి నారా లోకేష్. సుమారుగా 3,000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి, పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో చేపట్టేలా 77,250 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. 49,000 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాలపై 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది. హడ్కో మరో 11,000 కోట్ల రుణం మంజూరు చేసింది. రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రుపాలెం, నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2,047 కోట్లు మంజూరు చేసింది. 189.4 కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుని 16,310 కోట్లతో చేపట్టేందుకు కేంద్రం ఆమోదించింది. భూసేకరణ ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఎల్ఎన్టీ సంస్థ ఐటీ టవర్ నిర్మించబోతోంది. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం సిఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐడి త్వరలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్మించనుంది. దాయాది దేశం పాక్ పై భారత్ వాణిజ్య యుద్ధం ప్రకటించింది. వరుసగా దాయాది దేశానికి షాక్ల మీద షాక్లు ఇస్తోంది. పాక్ ఆర్థిక మూలాలు దెబ్బతీసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రత్యక్ష ఎగుమతులు, దిగుమతులపై బ్యాన్ విధించిన కేంద్రం ఆ వెంటనే మరో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ ఓడలపై నిషేధం విధించింది. పాక్ ఓడలు భారత జలాలు, పోర్టుల్లోకి రావద్దని ఆదేశించింది. భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్లొద్దని తెలిపింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది కేంద్రం. ఇప్పటికే పాక్ విమానాలకు గగనతల నిషేధం విధించిన భారత్ పోర్టుల్లోనూ నిషేధం విధించి షాక్ ఇచ్చింది. ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా పాక్ పై అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ దిగ్బంధిస్తోంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక పహల్గామ్ ఉగ్ర దాడి పాకిస్తాన్ మెడకు చుట్టుకుంటుంది. మరి పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేసే విధంగా భారత్ నిర్ణయం తీసుకుంది. మరి రకరకాల ఆంక్షలతో పాకిస్తాన్ కి ముచ్చెమటలు పట్టిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే దిగుమతులపై కొద్దిసేపటి క్రితమే నిషేధం విధించింది. అలాగే ఎగుమతులపై నిషేధం విధించింది. దాంతో పాటు ఇక పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఓడలు కూడా భారత భూభాగంలోకి, భారత జలమార్గంలోకి రావద్దు అంటూ కూడా నిషేధాజ్ఞలు విధించింది. మరి ఇప్పటికీ ఆల్రెడీ పాకిస్తాన్ విమానాలను కూడా భారత్ లోకి ఎంటర్ కానివ్వకుండా చేసింది. దీంతో పాటు ఇక్కడ ఉన్న పౌరులను కూడా, భారత్ లో ఉన్న పౌరులను కూడా పాకిస్తాన్ కి పంపించేసింది. మరోవైపు ఐఎంఎఫ్ చెప్పి 53,000 కోట్ల నిధుల్ని నిలుపుదల చేస్తుంది. మరి రకరకాలుగా పాకిస్తాన్ ని అష్ట దిగ్బంధనం చేస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది. మరి ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ చేసిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. మరి అయితే భారత్ పాక్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని భారత్ మూసివేసింది. 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పాక్ నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకుంది. పాక్ ఉత్పత్తులపై 200% సుంకాన్ని భారత్ విధిస్తుంది. ఇక అప్పటి నుంచి కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్ $447.65 మిలియన్ విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. కానీ పాక్ నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులు మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. అయితే పాక్ లోని కొన్ని పరిశ్రమలు భారత్ చేసేలా ఎగుమతులపైన ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. మరి ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్స్, అలాగే నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్
వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి భారత్ దిగుమతులు చేసుకుంటుంది పాక్ నుంచి. ఇప్పుడు వాటిపై కూడా నిషేధం ఇచ్చేసరికల్లా పాక్ లో ఆయా పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పాక్ పై ఆర్థిక యుద్ధాన్ని భారత్ అయితే ప్రకటించేసింది. థ్యాంక్ యూ ఆర్కే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.